గౌతమ్ అదానీ అమెరికా భారత చట్టాలను ఉల్లంఘించారని ఆయన్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. అదానీకి ప్రధాని మోదీ రక్షణ కల్పిస్తున్నారని ఆయన ఆరోపించారు. అమెరికాలో అదానీపై కేసు నమోదైందని, కానీ మోదీ అదానీ ఒక్కడిగా ఉండడంతో వారు సురక్షితంగా ఉన్నారని విమర్శించారు. అవినీతి కేసుల్లో ఎంతో మంది సీఎంలు అరెస్ట్ అయ్యారని, కానీ అదానీ మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా భారత్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని చెప్పారు. సీఎంలను అరెస్టు చేసేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపించిందని, కానీ అదానీని మాత్రం అరెస్టు చేయడం లేదన్నారు. మేం ఈ ఒక్క అంశాన్ని పలుమార్లు లేవనెత్తామని, అదానీ మోదీ ఇద్దరూ ఒక్కటేనని చాలాసార్లు చెప్పామన్నారు. 2000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డ అదానీని మోదీ కాపాడుతున్నారని చెప్పారు. అదానీ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి అన్నారు. అదానీ వ్యవహారాన్ని పార్లమెంటులో లేవనెత్తుతానని, దీనిపై జేపీసీ ద్వారా దర్యాప్తు జరపాలన్నారు. అదానీ బీజేపీకి మద్దతుగా ఉంటారని, అందుకే ఆయన్ను మోదీ ప్రభుత్వం కాపాడుతుంది అన్నారు. అదానీ తప్పు చేశారని అమెరికా ప్రభుత్వం చెప్తుందని, కానీ కేంద్రం మాత్రం ఏం చేయడం లేదన్నారు. బీజేపీకి నిధులు చేకూర్చి భారత్ను అదానీ హైజాక్ చేశారన్నారు. I'm wondering why Mr. Adani is still running around a free man in this country. Chief ministers have been arrested. Jharkhand chief minister was arrested. Many people have been arrested. And Mr. Adani has done apparently one 2,000 crore scam. Multiple others probably. But he's scot-free. He's running around. There's no problem. There's no investigation. And we've been raising this again and again and again. We've been raising it with the Madhvi Buch issue. We've been raising it. And it's a vindication of what we've been saying. The Prime Minister is protecting Mr. Adani, and the Prime Minister is involved in corruption with Mr. Adani. This has been clearly indicated